శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ దశమోధ్యాయః విభూతియోగః. శ్రీ భగవానుడు చెప్పెను, గొప్ప బాహువులు కలవో అర్జున, నా మాటలు విని సంతసించుచున్న నీకు హితమును కలుగజేయునుద్దేశముతో మరల ఏ శ్రేష్టమగు వాక్యమును నేను చెప్పబోవుచున్నానో దానిని వినుము. నా యొక్క ఉత్పత్తిని దేవగణములెరుగవు, మహర్షులను ఎరుగరు. ఏలయనినా నేను ఆ దేవతలకును మహర్షులకును సర్వవిధములా మొదటివాడను కదా. ఎవడు నన్ను పుట్టుక లేని వానిగను అనాది రూపునిగను సమస్త లోకములకు నియామకునిగను తెలుసుకొనుచున్నాడో అతడు మనుష్యులలో అజ్ఞానము లేనివాడై సర్వ పాపముల నుండి లెస్సగా విడువబడుచున్నాడు. బుద్ధి, జ్ఞానము, మోహరాహిత్యము, ఓర్పు, సత్యము, బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహము, సుఖము, దుఃఖము, పుట్టుక, నాశనము, భయము లేకుండుట, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, ప్రాణుల యొక్క ఈ ప్రకారములైన నానావిధములగు గుణములు నా వలనే కలుగుచున్నవి. లోకమునంది ప్రజలు ఎవరి యొక్క సంతతి అయ్యున్నారో అట్టి పూర్వీకులైన సప్తమహర్షులును, సనకాదులైన 4 దేవర్షులును, మనువులు 14 నా యొక్క భావము కలవారై నా యొక్క మనస్సంకల్పము వలనే పుట్టిరి. నా యొక్క ఈ విభూతిని యోగమును ఎవడు యథార్థముగా తెలుసుకొనుచున్నాడో అతడు నిశ్చలమగు యోగముతో కూడుకొనుచున్నాడు. ఈ విషయమున సందేహము లేదు. నేను సమస్త జగత్తునకు ఉత్పత్తి కారణమైన వాడను, నా వలనే ఈ సమస్తము నడుచుచున్నది అని వివేకవంతులు తెలుసుకుని పరిపూర్ణ భక్తిభావంతో కూడిన వారై నన్ను భజించుచున్నారు. నా యందు మనస్సు కలవారును నన్ను పొందిన ప్రాణములు కలవారును అయి నన్ను గూర్చి పరస్పరము బోధించుకొనుచు ముచ్చటించుకొనుచు ఎల్లప్పుడూ సంతృప్తిని ఆనందమును పొందుచున్నారు. ఎల్లప్పుడూ నాయందు మనస్సు కలవారై ప్రీతితో నన్ను భజించునట్టి వారికి దేనిచే వారు నన్ను పొందగలరో అట్టి జ్ఞానయోగమును ప్రసాదించుచున్నాను. వారలకు దయచూపుట కొరకు నేనే వారి అంతఃకరణమునందు నిలచి ప్రకాశమానమగు జ్ఞానదీపము చేత అజ్ఞానజన్యమగు అంధకారమును నశింపచేయుచున్నాను. అర్జునుడు చెప్పెను, ఓ కృష్ణ, నీవు పరబ్రహ్మమవు, పరంధాముడవు, పరమ పావనుడవు. నిన్ను నిత్యునిగను, ప్రకాశ స్వరూపునిగను, పరమపురుషునిగను, ఆదిదేవునిగను, జన్మరహితునిగను, సర్వవ్యాపకునిగను ఋషులందరును, దేవర్షియగు నారదుడును, అసితుడును, దేవలుడును, వేదవ్యాస మహర్షియు చెప్పుచున్నారు. స్వయముగా నీవును ఆ ప్రకారమే నాకు చెప్పుచున్నావు. ఓ కృష్ణ, దేనిని నీవు నాకు చెప్పుచున్నావో అది అంతయు సత్యమేనని నేను తలచుచున్నాను. ఓ భగవానుడా, నీ యొక్క నిజస్వరూపమును దేవతలు కాని అసురులు కాని ఎరుంగజాలరు కదా. ఓ పురుష శ్రేష్ఠుడా, సమస్త ప్రాణులను సృష్టించువాడా, సకల జీవులకు నియామకుడగువాడా, దేవతలకు దేవుడైనవాడా, జగన్నాథుడా, నిన్ను నీవే ఎరుగుదువు. కావున ఏ విభూతులచే నీవి లోకములన్నిటినీ వ్యాపించి ఉన్నావో అట్టి దివ్యములకు నీ విభూతులను సంపూర్ణముగా చెప్పుటకు నీవే తగుదువు. యోగేశ్వర, నేనెల్లప్పుడూ ఏ ప్రకారముగా ధ్యానించుచు నిన్ను తెలుసుకొనగలను? భగవానుడా, ఏ వస్తువులందు నిన్ను నేను ధ్యానింపవలను? ఓ కృష్ణ, నీ యొక్క యోగ మహిమను, జగల్లీలా విభూతులను సవిస్తరముగా మరల తెలియచేయుము. ఏలయనగా నీ యొక్క అమృతవాక్యములను వినుచున్న నాకు సంతృప్తి కలుగుటలేదు. శ్రీ భగవానుడు చెప్పెను, కురువంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జున, ఇప్పుడు దివ్యములైన నా యొక్క విభూతులను ప్రాధాన్యతననుసరించి నీకు చెప్పెదను. ఏలయనగా నా యొక్క విభూతి విస్తారమునకు అంతము లేదు. ఓ అర్జున, సమస్త ప్రాణుల యొక్క హృదయమునందున్న ప్రత్యేగాత్మను నేనే అయి ఉన్నాను, మరియు ప్రాణుల యొక్క ఆది మధ్యాంతములను నేనే అయి ఉన్నాను. నేను ఆదిత్యులలో విష్ణువనువాడను, ప్రకాశింపజేయు వానిలో కిరణములు గల సూర్యుడను, మరుత్తులను దేవతలలో మరీచి అనువాడను, నక్షత్రములలో చంద్రుడనై ఉన్నాను. నేను వేదములలో సామవేదమును, దేవతలలో ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, ప్రాణులలో చైతన్యమును అయి ఉన్నాను. నేను రుద్రులలో శంకరుడను వాడను, యక్ష రాక్షసులలో కుబేరుడను, వసువులలో అగ్నియు, పర్వతములలో మేరువును అయి ఉన్నాను. ఓ అర్జున, పురోహితులలో శ్రేష్ఠుడగు బృహస్పతిగా నన్నెరుగుము, మరియు
నేను సేనానాయకులలో కుమారస్వామియు, సరస్సులలో సముద్రమును అయి ఉన్నాను. నేను మహర్షులలో భృగు మహర్షిని, వాక్కులలో ఏకాక్షరమగు ప్రణవమును, యజ్ఞములలో జపయజ్ఞమును, స్థిర పదార్థములలో హిమాలయ పర్వతమును అయి ఉన్నాను. నేను చెట్లన్నిటి యందును రావి చెట్టును, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిల మునీంద్రుడను అయి ఉన్నాను. గుర్రములలో అమృతముతో పాటు పుట్టిన ఉచ్చైశ్రవమను గుర్రముగను, గొప్ప ఏనుగులలో ఐరావతమను ఏనుగుగను, మనుషులలో రాజుగను నన్ను తెలుసుకొనుము. నేను ఆయుధములలో వజ్రాయుధమును, పాడి ఆవులలో కామధేనువును, ధర్మబద్ధమగు వ్యుత్పత్తికి కారణభూతుడైన మన్మధుడను, సర్పములలో వాసుకి అయి ఉన్నాను. నేను నాగులలో అనంతుడను, జలదేవతలలో వరుణుడను, పితృదేవతలలో అర్యమయు, నియమించు వారిలో యముడను అయి ఉన్నాను. నేను అసురులలో ప్రహ్లాదుడను, లెక్కపెట్టు వారిలో కాలమును, మృగములలో మృగరాజగు సింహమును, పక్షులలో గరుత్మంతుడను అయి ఉన్నాను. నేను పవిత్రమునర్చువానిలో వాయువును, ఆయుధమును ధరించిన వారిలో శ్రీరామచంద్రుడను, చేపలలో మొసలిని, నదులలో గంగానదినై ఉన్నాను. ఓ అర్జున, సృష్టుల యొక్క ఆది మధ్యాంతములు నేనే అయ్యున్నాను. మరియు విద్యలలో ఆధ్యాత్మ విద్యయు, వాదించు వారిలో రాగద్వేషరహితముగా తత్వనిశ్చయము కొరకు చేయబడు వాదము నేనై ఉన్నాను. నేను అక్షరములలో అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసము అయి ఉన్నాను. మరియు నాశము లేని కాలమును, సర్వత్రా ముఖములు కల కర్మఫల ప్రదాతను నేనై ఉన్నాను. సమస్తమును సంహరించునట్టి మృత్యువును, ఇక ముందు ఉత్పత్తి కాగల సమస్తము యొక్క పుట్టుకయు నేనే అయి ఉన్నాను. మరియు స్త్రీలలో గల కీర్తి, సంపద, వాక్కు, స్మృతి జ్ఞానము, ధారణాశక్తి గల బుద్ధి, ధైర్యము, ఓర్పు అను ఈ 7 గుణములు నేనే అయి ఉన్నాను. సామవేద గానములలో బృహత్సామమును, ఛందస్సులలో గాయత్రియు, మాసములలో మార్గశిర మాసమును, ఋతువులలో వసంత ఋతువును నేనై ఉన్నాను. వంచక వ్యాపారములలో నేను జూదమును అయి ఉన్నాను. మరియు నేను తేజోవంతుల యొక్క తేజస్సును, జయమును, ప్రయత్నమును, సాత్వికుల యొక్క సత్వగుణమును అయి ఉన్నాను. నేను వృష్ణివంశీయులలో వసుదేవుని పుత్రుడగు వాసుదేవుడను, పాండవులలో అర్జునుడను, మునులలో వేదవ్యాసమునీంద్రుడను, కవులలో శుక్రాచార్యుడను అయి ఉన్నాను. నేను దండించు వారి యొక్క దండనమును, జయింప నిచ్చగల వారి యొక్క నీతియు అయి ఉన్నాను. మరియు రహస్యములలో మౌనమును, జ్ఞానవంతులలో జ్ఞానమును నేనై ఉన్నాను. ఓ అర్జున, సమస్త ప్రాణికోట్లకు ఏది మూల కారణమై ఉన్నదో అది నేనే అయ్యున్నాను. స్థావర జంగమాత్మకమైన వస్తువు ఏదీను నాకంటే వేరుగా లేనే లేదు. ఓ అర్జున, నా యొక్క దివ్యములైన విభూతులకు అంతము లేదు. అయినను కొన్నిటిని సంక్షేపముగా నేనిప్పుడు వివరించి చెప్పితిని. ఈ ప్రపంచమున ఐశ్వర్యయుక్తమైనదియు, కాంతివంతమైనదియు, ఉత్సాహంతో కూడినదియునగు వస్తువు ఏది కలదో అది నా తేజస్సు యొక్క అంశము వలన కలిగిన దానినిగా నీవెరుగుము. అర్జున, విస్తారమైన ఈ విభూతి జ్ఞానముచే నీకేమి ప్రయోజనము? నేనీ జగత్తునంతను ఒక్క అంశము చేతనే వ్యాపించియున్నాను. ఇది శ్రీమద్భగవద్గీతానుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతియోగో నామ 10మోऽధ్యాయః.